గవర్నమెంట్ ఎందుకు పోయింది? రామరెడ్డి గారు ఒకవైపు అరెస్ట్ చేయాలనేటువంటి కుతూహలమా, లేదు అవినీతి జరగలేదు, మేము ఆ రోజు తీసుకున్న నిర్ణయం కరెక్టే, వద్దన్న నిర్ణయం వీళ్ళది, తీసుకుందాం అన్న నిర్ణయం మాది, తీసుకున్నాం నిర్ణయం, ఆ రోజు ఈ రేస్ కండక్ట్ చేసినాం, పూర్తి బాధ్యత నాదే, కాకపోతే అభివృద్ధి కోసం చేసింది అన్నది కేటీఆర్ వర్షన్. దీంట్లో అవినీతి జరిగిందా అంటే 100 కోట్ల రూపాయల అవినీతి ఎక్కడా కనిపించట్లేదు, ఓ 50 కోట్ల రూపాయలు చుట్టే తిరుగుతోంది. ఇందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించలేదు అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఆ గ్రీన్ కో అనేటువంటి వ్యవస్థ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ అధినేతల్ని రేవంత్ రెడ్డి అమెరికా టూర్లో పర్సనల్ కలిశారు. సో ఇందులో వాళ్ళను బాధ్యుల్ని చేయకుండా కేటీఆర్ని మాత్రమే బాధ్యుల్ని చేస్తున్నారు. వాంటెడ్లీ కక్షపూరితంగా రాజకీయ కక్షలో భాగంగా అరెస్ట్ చేసేటువంటి కుట్రలో ఇది కనిపిస్తోంది అన్నది ఈ పాయింట్. కోర్టు నుంచి ఇంకా ఎట్లాంటి సంకేతం రాలేదు, ఎట్లాంటి తీర్పు రాలేదు. వాళ్ళు తుది తీర్పు వచ్చేంత వరకు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో లేరు. ఇంకా ఈడీ విచారణ కూడా రాబోతుంది. ఎట్లా చూస్తారు ఈ ఎపిసోడ్ని? ఒకటి, నేనైతే పేపర్లలో ఎక్కడ కూడా రాలేదు రేవంత్ రెడ్డి పోయి కలిసిండు అనేది. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కూడా రాలేదు. మరి వారు టిఆర్ఎస్ ప్రతినిధి అక్కడ ఉన్నాడా ఫిజికల్ గా తెలియదు. మరి లేకపోతే వీళ్ళ ఏజెంట్ ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు. ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ గారు క్లియర్ గా చెప్పిండు, ఆ దాంట్లో జరిగిన ఏదైనా ఉండని, అధికారులది ఏం తప్పు లేదు, నేనే బాధ్యుడిని, నేను చెప్పినందుకే చేసిండు. మళ్ళా నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ లా అధికారులు బాధ్యులు, నాకేముంటది అన్నాడు. అంటే ఇంతకుముందు మాట్లాడింది ఆయన మాట్లాడింది, నేను మాట్లాడింది కాదు. ఈ దీంట్లో మొత్తం వల్ల ఈ రేస్ దాంట్లో మొత్తం నేను ఇచ్చిందే, నేను ఇవ్వమంటేనే ఇచ్చిర్రు, అధికారులది ఏం లేదా. ఎప్పుడైతే అరవింద్ కుమార్ అప్రూవర్ గా మారుతున్నాడని లీకేజ్ వచ్చిన తర్వాత నాది కాదు, నేను కాదు, అధికారులు చేస్తే వాళ్ళు చేసిర్రు, నేను ఇది నాది కాదు బాధ్యత, అధికారులు చేసిర్రు అన్న. అయిన తర్వాత ఈడ కూడా డైరెక్ట్ వాళ్ళకే పోతాయి పైసలు. ఏ సంస్థకి వెళ్ళి తీసుకున్నా బ్రైబ్స్ అనేది వీళ్ళ అకౌంట్కి పో, కేటీఆర్ అకౌంట్కు, ఆ అకౌంట్కి పోయినాక హవాలాలు వస్తాయి. ఆ దానికోసం ఈడీ ఎంక్వైరీ చేస్తుంది. ఈడీ దీంట్లో ఇచ్చిన 55 కోట్ల దాంట్లోకి వెళ్ళి ఈయనకి ఏం రాలేదని ఈయన చెప్తున్నాడు. అవతల ఇచ్చినోడు ఏం చెప్తాడో అది తెలవాలి. తెలిసిన తర్వాత ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి నోటీస్ ఇవ్వకపోయినా వాళ్ళ అకౌంట్కి వెళ్ళి ఎవరైనా ఇప్పుడు ఎంక్వైరీ ప్రాథమిక దశలు ఉంది. అయిన తర్వాత ఈయననే డబుల్ స్టాండర్డ్ మాట్లాడితే ఒక మంత్రి ఉండి ఒక ప్రజాప్రతినిధి ఉండి ఫస్ట్ నాదే బాధ్యత, నేను చెప్పినా ఏం చేస్తారు, నేను మినిస్టర్ను, నేను చెప్పినాకనే వాళ్ళు చేసి మళ్ళీ ఇవాళ అధికారుల మీద తప్పుతున్నాడు. ఆ బాధ్యత తీసుకోవాలి, దమ్ము ధైర్యం ఉన్నప్పుడు. లేదు తీసుకోలేదండి, అయిపోయింది. ఇక కోర్టులో వేసిండు ఆయన, కోర్టులో నిన్న ఆన్సర్ వేసింది అంటే నాకు సంబంధం లేదు, అధికారులే చేసిర్రు అని చెప్పిండు. అందుకోసం ఆయన డబుల్ స్టాండర్డ్స్ అనేవి ఆడ బయటపడ్డాయి. అయిన తర్వాత ఒకటి, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఏది కానీ క్యాబినెట్ అప్రూవ్ ఉండాలి, క్యాబినెట్ అప్రూవ్ లేదు. అయిన తర్వాత ఏది కానీ 10 రూపాయలు కానీ ఫైనాన్స్ పర్మిషన్ ఉండాలి, ఫైనాన్స్ పర్మిషన్ లేదు, డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు, లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఒక 5 కోట్లు 2 కోట్లకే ఉంటాయి ఇవన్నీ ప్రొసీజర్స్. ఏది లేకుంటే ఎట్లిస్తారు అంటే వీళ్ళది రాజులు అనుకున్నారా, రాజ్యాలు అనుకున్నారా? ఇది డెమోక్రసీలా? ఇవన్నీ రూల్స్. 100 రూపాయలు తప్పు లెక్కపోతే వాడిని సస్పెండ్ చేస్తారు. డైరెక్ట్ ఇస్తే ఏదైనా చిన్న చిన్న జాబ్లను డైరెక్ట్ ఇస్తానికి వీలే లేదు. వీళ్ళు ఎట్లు ఇచ్చిండు, ఒక మంత్రిగా ఉండి చదువుకున్న మంత్రి, అమెరికాలో చదివి వచ్చిన మంత్రి అంటే వీళ్ళు ఏమనుకున్నారు, మాది ఏం చేసినా ఏం కాదని. ఆ అలసత్వం అనేది పనికిరాదు. ఇది అయిన తర్వాత ఇలా కోర్టు పరిధిలు ఉంది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఈడీ ఎందుకు ఎంటర్ అయింది, ఈడీ ఎందుకు డిస్కషన్ పెడుతుంది ఏందండి, అవినీతి మీద డిస్కషన్ పెడతారా అసెంబ్లీలలో? ఎంక్వైరీస్ చేస్తారు కానీ అసెంబ్లీలో డిస్కషన్ పెట్టరు. ఎక్కడ డిస్కషన్ పెట్టలే ఇప్పటి వరకు. ఏది పెట్టిరు, శివకుమార్ గారిది పెట్టిరు, అక్కడ హేమంత్ సోరెన్ గారు కూడా మా అసెంబ్లీలో పెట్టిరు. ఎందుకు పెట్టలేదు? ఆయన పెట్టుకున్నాడు కానీ అది కమిషన్ చేస్తాయి. 100% పెట్టొచ్చు సార్. సర్టిఫికెట్ ఇవ్వవు అట్లా అనుకున్నప్పుడు ఒక మాట వాళ్ళకే ఇస్తుంది. ఎవరు అధికారం ఉన్నట్టే వాళ్ళకే ఇస్తారు. శివసోరెన్ పెట్టుకుంటే అందుకోసం అది ఏడ డిస్కషన్స్ అసెంబ్లీలో జరగవు. అవినీతి వచ్చినాయి అన్ని కూడా ఎంక్వైరీ కమిషన్స్, సిబిఐయో ఈడీఓ ఏసీబో వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత న్యాయస్థానాలు తీర్పిస్తాయి. మనం అసెంబ్లీలో చర్చలు పెట్టుకుంటేందుకు ఇదేం పబ్లిక్ ఇష్యూ కాదు, వాళ్ళు సొంతంగా చేసిన తప్పులు దానివల్ల. అయిన తర్వాత ఈరోజు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తే, ఇప్పుడు ఇంకొకటి ఇవాళ పొద్దున స్టేట్మెంట్ చూసిన, RRR టెండర్లల్లో కాంగ్రెస్ పార్టీకి ఇళ్ళకాడ మామూలు పంపించడు గ్యారంటీ. పంపిస్తలేరని నేను అంటలేను, పంపరు వాళ్ళు నీతివంతులని నేను అంటలేను. కానీ
ఆడ టెండర్ సెంట్రల్ గవర్నమెంట్, గ్లోబల్ టెండర్ ఉంటుంది, అది సెంట్రల్ గవర్నమెంట్. అందులో ఆల్లేదు సూర్యులేదు కొడుకు పేరు నిన్న స్టేట్మెంట్ రాదంటే కేటీఆర్ ఇలా లంచాలు ఇస్తున్నారని ఏం మాటలు అవి? ఒక మంత్రిగా చేసిండు, ఒక మేనర్స్ ఉండి మాట్లాడాలి. నిన్న త్రిపుల నార్త్ సైడ్ టెండర్ కాల్ చేసిరని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్. దానికంటేనే ఆ కాంగ్రెస్ పార్టీకి మూటలు ముల్లలు కాంట్రాక్టర్ అన్నమాట. కాంట్రాక్టర్లు ఎట్లా మాట్లాడతారు? ఆన్లైన్ టెండర్స్ ఉంటాయి. మీరే చెప్తారు కదా ప్రజాస్వామ్యయుతంగా కాళేశ్వరం అన్ని టెండర్లు అయినాయని. అవి టెండర్లలో మరి మీరు కూడా అదే చేసిర్రా? ఎవరెవరికి అలాంటి కావాలని మీరు చేసిర్రు. కానీ ఇది అట్లుండదు. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ రోడ్ హైవే అథారిటీస్ టెండర్ పిలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం అదేముండదు. సూపర్విజన్ ల్యాండ్ అక్విజిషన్ ఉంటుంది, కేంద్రం చేస్తుంది. దానికి కూడా కమిషన్లు ఇచ్చిర్రు. ఏం మాటలు? డెవలప్మెంట్ అడ్డుకోవడం ఎందుకు చేస్తున్నాడు? డెవలప్మెంట్ ఫస్ట్ ప్రూఫ్ లేకుండా ఎవరు మాట్లాడారు సార్. నేను ఏమంటున్నంటే మీరు ఇచ్చే స్టేట్మెంట్ నేను కౌంటర్ చాలా పెద్దగా ఇస్తాను. మా దగ్గర ప్రూఫ్ లేకుండా మాట్లాడము. ట్రిపుల్ ఆర్ తీసుకొచ్చిందే గౌరవ్ కేసీఆర్ గారు గవర్నమెంట్. దాన్ని కూడా మా దగ్గర స్పష్టత ఉంది. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే అట్లా ఉండేదా? ఒకవేళ మీరు ఉండడం మీరు నడుతుంది. నేషనల్ అథారిటీ టెండర్లు వచ్చినా ఏమొచ్చినా త్రిపుల్ ఆర్ లా ఏం జరుగుతుంది? నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అది రేపు బయట అందులో ఏమి జరగదు. అది మనం అనుకుంటాం సార్, అది మనం అనుకుంటున్నాం. స్కామ్ అది. ఓఆర్ఆర్ నమ్ముకున్నది స్కామ్. రద్దు చేయండి. ఓఆర్ఆర్ తప్పుంటే టెండర్ రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్ఆర్ తప్పు జరిగితే అక్కడ టెండర్ రద్దు చేయాలి. గవర్నమెంట్ ముందుకు వచ్చి రద్దు చేయాలి కదా. మీరు ఆడ ఏది కాలేదు. నిన్న స్టేట్మెంట్ ఇస్తే ఇవాళ కట్టలు పోతాయి. కట్టలు పోయేదంటే అని చెప్పండి. అది ప్రజలు రోజుకోటి చెప్తుంటే నమ్మరు. నిజమైన చెప్తే నమ్ముతారు. జోకర్ అవుతాడు. ప్రజలు గ్రహిస్తారు సార్. నేను చెప్తే మీరు చెప్తే ఎవరు ప్రజలు గ్రహించి అడుగుతారు. రామరెడ్డి గారు 1 సెకండ్. రామరెడ్డి గారు 1 నిమిషం. రామారావు గారు చెప్పండి.